ఎంత నచ్చలేదు సినిమా. యావరేజ్ ఉంది, యావరేజ్ ఉంది, అంతేం లేదు. సోది స్లోగా వెళ్ళిపోతుంది సినిమా. సోది అంత నిద్ర వస్తుంది అట్లా పండుకుంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది సినిమా. సాంగ్స్ పర్లేదు, కట్ చేశారు, దాంట్లో కట్ చేశారు. మామూలు చూపించారు కదా నిన్న మొన్న శేఖర్ మాస్టర్ పైన కట్ చేసేసారు దాన్ని. అంత ఆకట్టుకోలే సినిమా. అయితే యావరేజ్ ఉందన్న, చూడొచ్చు, ఒక 1 టైం చూడొచ్చు. హీరో మాత్రం ఫుల్ బాగా చేసిండు, హీరోయిన్ అందరు బాగా చేసిండు. ఫుల్ కామెడీ ఉంది అండ్ అన్ని ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. సూపర్ హిట్, మంచి బ్లాక్ బస్టర్. సాంగ్స్ అయితే హైలైట్, ప్రతి సాంగ్ సూపర్. అతిథి సరిపోయి అయితే థియేటర్లో అర్పులు సూపర్. ఏ సాంగ్ అయినా ప్రతి సాంగ్ సూపర్ ఉంది. ఫైట్స్ కూడా అన్ని బాగున్నాయి. మళ్ళీ నితిన్ కూడా చాలా బీష్వాక్ మించి ఉంది. మళ్ళీ హీరో కూడా మంచి లుక్, మంచి లవర్ బాయ్ లా ఉన్నాడు. సూపర్ హిట్, ఇంకా బ్లాక్ బస్టర్ అనుకో. డేవిడ్ బాయ్ ఎంట్రీకి మాత్రం అందరూ థియేటర్లో అర్పులు. సూపర్ ఉందా దీంట్లో రిఫరెన్స్ పెట్టలేడు కానీ సినిమా మొత్తం సూపర్ ఉంది. హైలైట్ అంటే ఇంకా నితిన్ గారి యాక్టింగ్ అండ్ క్లైమాక్స్ సూపర్ సూపర్ హిట్ దొరికింది. ఇంకా దీంతో కమ్బ్యాక్ మళ్ళీ మంచిగా సూపర్ హిట్. బాగుంది సర్ప్రైజ్ మంచిగా మంచిగా అనిపించింది. పట్టించారు అట్లా మంచిగా ఉన్నాయి. సూపర్. నాకైతే ఫైట్ లాస్ట్ డేవిడ్ మామ మంచిగా ఉన్నాయి. ఓకే థ్యాంక్ యూ. మంచిగా ఉన్నది. నితిన్ బాగా చేసిండు, మంచిగా మంచిగా ఉందా సినిమా. అంటే సినిమాలో నీకు ఏం నచ్చింది? ఫైటింగ్, సాంగ్స్, స్టైల్? ఎవరి స్టైల్? నితినా? ఓకే. సినిమా చాలా బాగుంది బ్రో. అంటే సినిమా రాబినుడు నితిన్ అన్నది అన్ని సినిమాల కంటే ఇది చాలా బెస్ట్ సినిమా. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంకా వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. ఇంకా చెప్పాలంటే సినిమాలో ఫైట్స్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి బ్రో. ప్రతిదీ చెప్పుకోవాలంటే సినిమాలో కిష్లు ఉంటాయి. రాబినుడ్ అంటే ఎలా దొంగతనం చేయాలి ఏంది, ప్రతిదీ ఎంటర్టైన్మెంట్గా ఉంది. సినిమా చాలా బాగుంది. సాంగ్ బాగుందన్న. సాంగ్ ఐటమ్ సాంగ్ బాగుంది. స్టెప్స్ ఉన్నాయి, అంటే అంత స్టెప్స్ ఏం లేవు కానీ ఓవర్లీ ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. వార్నర్ క్లైమాక్స్ లో వస్తాడు. వార్నర్ క్లైమాక్స్ లో వస్తాడు. ఆయన విలన్ లెక్క వస్తాడు, చాలా పెద్ద విలన్. సినిమాలో సస్పెన్స్ ఉంది. వార్నర్ శ్రీలీల చాలా యాక్టింగ్ బాగుంది. ఆమె శ్రీలీల బ్యాక్ అగైన్ మళ్ళా శ్రీలీల